హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. ఇక విద్యుత్తు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం, రెగ్యులరైజేషన్, పాత పెన్షన్ విధానం అమలు, పీఆర్సీ ప్రకటించాలంటూ సిఐటియు స్ట్రైగుల్ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్తు కాంట్రాక్టు రెగ్యులర్ ఉద్యోగులు బుధవారం తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయం ముందు మహాధర్నా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కాంట్రాక్ట్ కార్మికులు తరలివచ్చారు. కార్మికులు లక్ష్మీపురం సర్కిల్ నుంచి ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాల మీదుగా నినాదాలు చేస్తూ ఎస్పీడీసీఎల్ కార్యాలయానికి ర్యాలీ వచ్చారు. ఇక ధర్నాను ఉద్దేశించి కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు విద్యుత్తు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి వారికి 48,000 వేతనాన్ని అమలు చేయాలని కోరారు. విధి నిర్వహణలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు కోటి పరిహారం చెల్లించాలని, విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే ప్రయత్నాలను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివకుమార్కు వినతి పత్రాన్ని అందజేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆగస్టు 10వ తారీఖున చలో విజయవాడ చేపడతామని ప్రకటించారు.